మీరు ఎక్కడున్నా సరే, మీరు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎప్పుడైనా విధేయత చూపించడానికే ప్రయత్నం చేయండి. అదేం చిన్న విషయమే, చాలా పెద్దదేం కాదు. విధేయత ద్వారా ఆశీర్వాదాలు అనేకం ఉంటాయి. అవిధేయత ద్వారా నష్టాలు కోకొల్లలో ఉంటాయి. అవిధేయతను బట్టి నష్టం తెచ్చుకోవడం మేలా, విధేయతను బట్టి ఆశీర్వాదం పొందేది మేలా? ఏమంటారు? అబద్ధం చెప్పొద్దండి సోమవారం. అదే వాస్తవమైనప్పుడు మరి విధేయత చూపించవచ్చుగా. ఇంట్లో తల్లిదండ్రులకు విధేయత చూపించరు, క్లాసులో విధేయత చూపించరు, తర్వాత మందిరంలో అసలే విధేయత చూపించరు. మాతో ఇలాగే చెప్తున్నట్లే ఉంటారు. సరే అన్న, సరే అంకుల్ అంటూనే ఉంటారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది విధేయత ఎట్లయితుంది? చిన్న వయసులో ఎంత ఫెయిర్గా ఉండాలో తెలుసా? ఫెయిర్ అంటే ముఖము వర్చెస్ అది కాదు నేను చెప్పేది. ఒక మాట చెప్పిన తర్వాత, ఒక పని చెప్పిన తర్వాత, చేస్తామన్న తర్వాత, లేకపోతే మాట్లాడతామన్న తర్వాత, ప్రార్థన చేస్తామన్న తర్వాత, తీసుకొస్తామన్న తర్వాత, ఒక మాట చెప్పిన తర్వాత దాని కొరకై మనము కట్టుబడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఈ వయసులో నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకోలేము. ఇప్పుడే ఇవన్నీ కాని అవిధేయత లాంటివి ఇప్పుడే నేర్చుకున్నాం అనుకో, ఇంకా జీవితం ఆల్మోస్ట్ అయిపోయినట్లే. మీరు అవిధేయత, వేషధారణ, మోసము, వంచన, టక్కరి ఇవన్నీ అభ్యాసం చేస్తున్నారనుకో, ఇంకా మీ జీవితం దాదాపు ముగిసినట్లే. ఒకసారి చెప్పమంటారా వద్దా? ఎన్నిసార్లు చెప్పమంటారు? బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది చిన్న వయసు కనుక బీ ఓపెన్, దైవికంగా ఉండండి. అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టు ఉండండి. వాస్తవంగా ఉండండి. వాస్తవానికి జీవితానికి సుదూరంగా ఉండొద్దండి. మీ మాటలకు అర్థాలే వేరు అనేటట్లు ఉండొద్దండి. మాటకి అర్థానికి ఒకటే తేడా ఉంది అనేది కాకుండా రెండు ఒకటే అన్నట్లుగా ఉండండి. విధేయత ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది. విధేయత లేకపోతే ఆశీర్వాదంలోనికి రావడము చాలా కష్టం. కొన్నిసార్లు మందిరాల్లో తరబేతి కష్టంగా ఉండొచ్చు, బయట తరబేతి కష్టంగా ఉండొచ్చు, ఇరుగు పొరుగు స్థలాల్లో కష్టంగా ఉండొచ్చు. మంచి చేయటానికి పోతే కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. నేను అనంతపూర్లో డిగ్రీ చదువుతున్న దినాల్లో అప్పుడు మందిరంలో దైవసేవకులు ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. నాకు కూడా చదువుకుంటున్నాను కనుక దాదాపు ఎక్కువ సమయం కాలేజీ, రెండవది మందిరమే. ఇంక వేరే మూడవది లేదు. దేవుని దయ వల్ల స్మార్ట్ ఫోన్లన్నీ అప్పుడే రాకుండా ఇప్పుడు వచ్చినాయి కనుక అప్పుడు కాపాడబడినామని అనిపిస్తుంది. దేవా స్తోత్రాలు. ఇప్పుడు కూడా వాడకూడదని కాదు, మంచిగా వాడండి. కానీ సాధారణంగా మనం మంచిగా వాడం కదా, చెడ్డగానే వాడుతుంటాం. టైం ఎక్కువ తినేస్తుంటాం, నష్టపరుస్తాం. చివరికి అంతా అయిపోయిన తర్వాత బ్యాటరీలో ఛార్జింగ్ లేదు అన్నప్పుడు అయ్యో ఏం చేస్తాం, ఇప్పుడే అయిపోయింది. ఎంతమంది ఉన్నారు యవనస్తులు. నేను ఒక విషయం నేరుగా సూటిగా గట్టిగా అడగమంటారా? మీరు స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక వారం ఉండగలరా? ఒక్కరోజు ఉండగలరా? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఆన్లైన్లో క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్లో బిల్లు పే చేయాలా, ఆన్లైన్లోనే ఆటో బుక్ చేసుకోవాలా, తర్వాత ఇంకేంటి మిగతావన్నీ బుక్ చేసుకోవాలి. మంచిది. అట్లాంటివి కాకుండా పాత పద్ధతిలోనే నేను ఉండగలను. స్మార్ట్ ఫోన్ వాడడం నేను తప్పని చెప్పట్లేదు, వాడాల్సిందే. కాకపోతే మనకి ఉన్న చెడ్డ స్వభావం ఏంటంటే మంచి కొరకు వాడే తక్కువ. అంటే మీరు ఏదో చెడ్డ చేసేస్తున్నారు, ఆ గేమ్స్ అవి చూసేస్తున్నారని కాదు. మంచివి చూస్తుంటారు, బట్ అది లోకమంతా మంచి కాదు. బట్ ఇట్ ఇస్ నాట్ సిన్ టు. అది పాపము కాదు, అది పరిశుద్ధత కాదు. దాన్ని ఏమంటామంటే లోకము అంటాం. ఇంకోసారి చెప్పనా? ఇట్ ఈస్ నాట్ ఏ సిన్, ఇట్స్ నాట్ గుడ్ టు. ఉదాహరణకి మీరు బట్టలు కొనుక్కోవాలా అనుకున్నారు అనుకోండి, అది తప్పేం కాదు. చూస్తారు కదా, ఎవరితో చెప్తారు మీ ఫ్రెండ్స్తో. ఇంతకుముందు దినాల్లోనైతే చూసేవాళ్ళని నేరుగా, ఇప్పుడు అట్టు కాదు, వాట్సాప్లో పంపి చూస్తాం. వాట్సాప్ వచ్చిన తర్వాత ఇది బాగుందా బాగలేదని మనం వెంటనే తీర్మానం చేసి అట్లా అనుకోం కదా. ఇట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. దాంట్లో డిజైన్ ఎట్లుంది, ఇంకా మనకు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఎక్కడ స్టార్ట్ చేసినామో ఎక్కడ ముగిస్తున్నామో తెలియదు.
ఇలాగ ఆన్లైన్ షాపింగ్, మంచి పని కొరకు ప్రయత్నం చేయొచ్చు కదా. మీరు కూడా ఒక యూట్యూబ్ మంచి ఛానల్ పెట్టి దేవుని వాక్యం కానీ లేదా అవసరమైన సబ్జెక్ట్ కానీ ఇలాంటివి చేయొచ్చు కదా. మంచి పనులు చేయటానికి ముందుకు రావు. లోకస్తులా మంచి పనులు చేస్తుంటాయి కానీ మనం అలాంటివి చేయటానికి ముందుకు రాము. ఎందుకంటే దానికి 1,00,000 కారణాలు చెప్తాం. ఏంటి మీరు అలాగ చేయొచ్చు కదా, అయ్యో బ్రదర్ మా ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా రావు, అప్లోడ్ చేయాలంటే కష్టము, ఎడిట్ చేయాలన్నా కూడా కష్టమే. ఇవన్నీ మంచి పనులకు కష్టము, మరి కాని పనులకి అంతా చాలా తేలిగ్గా పనిచేస్తూ ఉంటాయి కదా. కనుక మీకు మీరే కంట్రోల్ ఉండాలి. ఎవరో కంట్రోల్ చేస్తారని అనుకోవద్దండి. మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తున్నాడు, మా ఇరుగు పొరుగు చూస్తున్నాడు, మా సేవకుడు చూస్తున్నాడు, బోధకుడు చూస్తున్నాడు, అట్లొద్దు. మీరే, నువ్వు యేసుప్రభుని నమ్మినావు కనుక యేసుప్రభువే నాకు మాస్టర్, కంట్రోలర్ అనేది గుర్తుపెట్టుకొని దైవికమైన విధానంలో వాడుకున్నప్పుడు ఇదేమవుతుందంటే మైండ్ చెడిపోయి దాని మీద ఆలోచన వస్తుంది. ఇంకెప్పుడు అదే చూడడము, దాంట్లోనే ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం, ఫోటోలు పెట్టుకోవడం, దించుకోవడం అంటే తెలుసు కదా, తెలుసా తెలియదు, డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఇవే సరిపోతాయి జీవితాంతం. దానికి కేటాయించే సమయము దేవుని పరిచర్య కొరకు, చదువు కొరకు, దైవికమైన దాని కొరకు కేటాయిస్తే ఎంత బాగుండు. విధేయత, ఒబీడియన్స్ ఇస్ కీ వైట్ హాల్.